గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా జరిగింది. కార్యకర్తలను నాయకులు పట్టించుకుంటలేరని, పేరుకే సీఎం నియోజకవర్గం తప్ప సామాన్య కార్యకర్తలకి అండగా నిలిచే నాయకులే లేరని ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కార్యకర్తలు నిలదీశారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు అంటగడుతున్నారన్నారు. ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్న తమకు ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి పనులు చేయలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాము ఆదుకుంటామని మాటిచ్చారు. ఈ సమయంలో సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బీజేపీ కార్యకర్తలు గ్రామాలలో తిరుగుకుంటూ కోడిగూడు మీద ఈగలు దిగినట్టు ఎక్కడో ఒకటి 2 కార్యక్రమాలు చేయనిస్తే అవే పూతతో పెట్టి సూచించి ప్రభుత్వాన్ని అప్రతిష్టాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు మళ్ళొకసారి ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా 8.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నిలబెట్టిందో మనందరికీ తెలుసు. మనం పెద్దల దాని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రైతులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో ఏమి జరుగుతుందని ప్రతిరోజు ఏదో ఒక బ్యాచ్ వచ్చి మన ప్రాంతం అంతా తిరిగి చూసి సంభ్రమాశ్చర్యపడుతున్నారని మనందరికీ తెలుసు. అది మనం ఇంకా కూడా ఇన్ని మంచి పనులు చేసినా కూడా దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్న కేంద్రము రోజు రోజుకు గత 3 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం మనందరం చూస్తున్నాం. మనకి ఇప్పటి వరకు విభజన